ఫ్రెండ్స్ పిల్లర్ నుంచి మేము 38 years అయినాక మేము కలుస్తున్నాము. మేము బెంగళూరు నుంచి వచ్చినాను. సంకల్ నుంచి వచ్చినాను. ఫ్రెండ్స్ అందరినీ కలిసినారు. నా పేరు శ్రీలక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, నేను 38 సంవత్సరాల తర్వాత ఇక్కడున్న వాళ్ళు 51 మందిని కలిసాము. చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాము. అప్పట్లో మాకు ల్యాండ్ ఫోన్స్ లేవు, మొబైల్స్ లేవు, ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ఇంతమంది గ్యాదర్ కావడం అంటే చాలా విశేషం అన్నమాట. హాయ్, నా పేరు రాధామాదేవి. స్టాఫ్ ఫ్రెండ్స్ అంతా కలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. 38 years తర్వాత కలవడం అంటే గ్రేట్, చాలా హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుచిత్ర. నేను చెన్నై నుంచి వచ్చానండి. మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రమ్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఎక్కడెక్కడో ఉన్నారు. అందరూ కలిసాం. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళే ఎంజాయ్ చేసాము. లైఫ్ లో మర్చిపోలేము ఈ ఎంజాయ్మెంట్. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేము 37 years అయిన ఇంకా కలిసినాము. అది 2 days. మామూలుగా అందరూ 1 day ప్లాన్ చేసుకుంటే మేము 2 days కలిసినాము. నిన్నంతా ఎట్లా గడిచిందో మాకు తెలియనే లేదు. ఇది లైఫ్ లో మర్చిపోలేము. మేము పేరు అమరావతి, పీలేరు నుండి వచ్చాను. 37 years తర్వాత మేమందరు ఫ్రెండ్స్ కలిసాము. నిన్నందరూ కాణిపాకం వెళ్ళాము. ఈ రోజు అరుణాచలం వెళ్తున్నాము. నా పేరు మల్లిక, పీలేరు నుంచి వచ్చాము. అందరూ హ్యాపీగా ఉన్నాం. 2 days. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే కలవాలని అనుకుంటున్నాము. తిరుపతి నుంచి వచ్చినాను. 37 years తర్వాత మేము ఫ్రెండ్స్ అంతా కలిసి హ్యాపీగా 2 days గడిపాము. నిన్న కాణిపాకము, అత్తగిరి వెళ్ళాము. ఈ రోజు తిరునామల వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది నాకు. నా పేరు శారద, తరికొండ నుంచి వచ్చినాము. 38 years తర్వాత కలిసినాము. దానికి హ్యాపీగా ఉంది. ఇప్పుడు అరుణాచలం. చిన్నారు ఫ్రెండ్స్, నా పేరు రేణుక. నేను పీలేరు నుంచి వచ్చాను. కానీ ఈ టైప్ కలవడానికి ఆతిథ్యం ఇచ్చిన మన రెడ్డమ్మ గారికి, వాళ్ళ హస్బెండ్ గారికి చాలా కృతజ్ఞతలు. ఇన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ ఒక చోట కలిపారు. నా పేరు శ్రీవాణి, కోటపల్లి. 2 days బాగా ఎంజాయ్ చేసాము. చిన్నారు ఫ్రెండ్స్, నా పేరు శ్యామల. నేను అండబోయినపల్లి, అమ్మవారి పల్లి నుంచి వచ్చాను. ఫ్రెండ్స్, నా పేరు రేణుక, పీలేరు నుంచి వచ్చినాము. 2 days ఎంజాయ్ చేసినాము. చాలా హ్యాపీగా. పేరు దిల్షాద్ బేగము, మేము పీలేరు నుంచి వచ్చినాము. చిన్నారి ఫ్రెండ్, నా పేరు మల్లేశ్వరి, చిన్నగొట్ల నుంచి వచ్చినాను. అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్, నా పేరు శ్రీదేవి, నేను అనంతపూర్ నుంచి వచ్చాను. 89 బ్యాచ్ ఒకసారిగా మేము కాణిపాకం దగ్గర ఉండే ఈశ్వర పిరమిడ్ ఆశ్రమంలో అందరం ఆతిథ్యం తీసుకున్నాము. చాలా ఎంజాయ్ చేసాము. చక్కగా అందరము కూడా ఈ ఏజ్ లో కలవగలిగినాము. వెరీ హ్యాపీ. ఇట్లే జరగాలని, ఇంకా జరగాలని ఆశిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాధిక, నేను కాణిపాకం నుంచి మాట్లాడుతున్నాను. మేము చాలా సంవత్సరాల తర్వాత ఈ గెట్టుకు ప్లాన్ చేసాము. అందరూ ప్లాన్ చేసినట్టు కాకుండా మేము దీంతోనే చిన్న పిక్నిక్లు, అంటే నేను కాణిపాకం, అరగొండ కవర్ చేసాము. ఇవాళ తిరువన్నామలై కవర్ చేస్తున్నాము. అంటే 2 days ట్రావెలింగ్ ఉంటది. అందరు కలిసి ఉంటాము. ఒక నైట్ స్టే చేసాము. మా పిల్లల పెళ్లిళ్ళకి వీళ్ళందరూ మిస్ అయినారనే ఫీలింగ్ నాకు ఉండేది. అందరికి నేను ఆతిథ్యం ఇచ్చేదానికి చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. పేరు సరోజ, నేను శ్రీకాళహస్తి నుంచి వచ్చినాను. మా చిన్నారు ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది. నా పేరు రాధామాదేవి, తిరుపతి నుంచి వచ్చాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. పీలేరు నుండి వచ్చాను. ఇలా చిన్నారి ఫ్రెండ్స్ అందరినీ కలవడం చెప్పలేని అనుభూతిని మిగులుస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమాదేవి. మేము పీలేరు చెందిన జెడ్పీపీ గర్ల్స్ హై స్కూల్ చెందినటువంటి బ్యాచ్ వాళ్ళము. చాలా సంవత్సరాల తర్వాత మేము కలిసినందుకు చాలా సంతోషము. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాము. ఇలా కలవడం వల్ల చాలా బూస్ట్, మనకందరికి బూస్ట్ లా అనిపిస్తుంది. మేము ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి గెట్ టుగెదర్స్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చినాయి, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినటువంటి ఫ్రెండ్స్ మేము 2024 లో కలిసాము. మళ్ళీ ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే కలవాలి, అందరం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నా పేరు లలిత, చదనగేట్ నుంచి వచ్చినాను. మేమందరము చిన్నారి ఫ్రెండ్స్, అందరము బ్యాచ్ స్కూల్ మించుకోపోతా. ఎందుకంటే కాలేజీలో మా బ్యాచ్ ని బిగ్ బ్యాచ్ అనేవాళ్ళు. అవును, మనం అందరం కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయంతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా చిన్నప్పుడు 10th ఫ్రెండ్స్ కలవడానికి వచ్చాను. చాలా హ్యాపీగా నుంచి వచ్చాను. ఇక్కడ చాలా ఊర్ల నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. డిఫరెంట్ గా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా పక్కన పెట్టి కేవలం ఫ్రెండ్స్ కోసమే వచ్చారు. ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. మా పిల్లలు అయితే నాకు ఎక్కడెక్కడి నుంచో స్వీట్స్ తెప్పించి పంపించారు మీ అందరి కోసము. అదే విధంగా మా హస్బెండ్ అదే పనిగా నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చి వదిలిపెట్టారు. అట్లే జాగ్రత్తగా పంపించమని కూడా అందరికి చెప్పారు. ఇంకా చాలా ఊర్ల నుంచి అందరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తాము. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కాకాంతలి. నేను ధర్మపురి నుంచి వస్తాను. నేను ఈ మైలు టూర్ మెసేజ్ పంపించినారు వాట్సాప్ లో. మా పిల్లలు చెప్పినారు పోయి బాగా ఎంజాయ్ చేస్తాం మీ ఫ్రెండ్స్ తో అట్లా అన్నారు. మా అత్తగారు చేస్తే పర్వాలేదు, పోయేస్తా బాగా ఎంజాయ్ చేసి అందరూ కలిసి జాలీగా ఉండేస్తా అంటే చెప్పి మా చెల్లెలు అందరూ చెప్పాము. పేరు వాహిడ. నేను పీలేరు నుండి వచ్చినాను మా ఫ్రెండ్స్ కలిసేదానికి. అందరం ఎంజాయ్ చేస్తుంటాము. నేను ప్రమీలాని. మేము చాలా సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకుని చాలా దూరాల నుంచి అందరూ వచ్చాము. మా ఫ్రెండ్స్ జాబ్ చేసే వాళ్ళ కోసం అని సెకండ్ సాటర్డే సండే పార్టీ కలవడానికి వచ్చాము. ఇక్కడ విఘ్నేశ్వర శక్తి పిరమిడ్ కాణిపాకంలో రెండమ్మ అని మా ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి మాకు ఆనందం ఇచ్చింది. ప్రతి విషయంలోనూ మాకు ఏం కావాలో అన్ని ప్రతి పూట చూసుకుంటూ గమనించుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాము. అంతేకాకుండా శ్రీలక్ష్మి మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా మిగతా అన్ని ఫ్రెండ్స్ కి కావాల్సినవి వాళ్ళు ఆలోచించి అక్కడి నుంచి తీసుకురావడం మాకందరికి ఇవ్వడం చాలా బాగా జరిగి చాలా ఎంజాయ్ చేసాము. ఇలాంటి లక్షణాలు కూడా మిగతా నెక్స్ట్ టైం కలిసినప్పుడు అందరి ಫ್ರೆಂಡ್ಸ್ కూడా ఉండాలని కోరుకుంటూ తర్వాత అందరం హ్యాపీగా కలవాలని అనుకుంటున్నాం. ಓನರ್ ಜೊತೆ ನಮ್ಮ ಮೇಡಮ್ ಜೊತೆ ಬಂದಿರೋದಕ್ಕೆ ದೇವಸ್ಥಾನನೆಲ್ಲ ಟ್ರೀಟ್ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. హాయ్ చిన్నారి ఫ్రెండ్స్, మేమంతా 2 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత కలిసాము. చాలా హ్యాపీగా ఉన్నాము. మేము క్రాస్ రోడ్ బ్యాచ్ రెండమ్మ, కుమారి, రాజేశ్వరి, నేను అందరూ విజయ నిర్మల, సుజాత మొత్తం క్రాస్ రోడ్ నుంచి దండుగా వచ్చే వాళ్ళము. క్రాస్ రోడ్ నుంచి హై స్కూల్ వరకు మాదే హవాగా ఉండే. ట్యూషన్ లో బాగా ఎంజాయ్ చేసి మేము ట్రిప్స్ కి వెళ్లే వాళ్ళము. చాలా హ్యాపీగా ఇప్పుడు కూడా ఈ వినాయక పిరమిడ్ సెంటర్ లో మాకు షెల్టర్ కానీ భోజనం అంతా చాలా చక్కగా జరిగింది. ఎస్పెషల్లీ చాలా ఎంజాయ్ చేశారు అందరూ. అనుకుంటున్నాను అందరూ ఎక్సైటెడ్ స్టేట్ లోనే ఉన్నారు. గ్రౌండ్ స్టేట్ కి రాలేదని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బ్యాచ్ నేను, వాణి, సుచిత్ర, మిట్టపై నుంచి అందరూ కలుసుకొని వెళ్లే వాళ్ళం అండి. బ్యాగులు అంతా ఇట్లా సంకల్లో వేసుకొని గబగబా అంటే స్కూల్లో భోజనానికి ఇంటికి వచ్చేవాళ్ళం. భోజనానికి ఇంటికి వచ్చి మళ్ళీ పరిగెత్తపోయి స్కూల్ కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడైతే ఎట్లా ఉంది, క్యారీలు తీసుకొని పోతున్నారు, పేరెంట్స్ బ్యాగులు మోసుకొని పోతున్నారు, ఆటోలో పోతున్నారు, అట్లా చేస్తున్నారు. కానీ మేము అట్లా చేయలేదన్నమాట. మా బ్యాగులు మేమే మోసుకున్నాము, నడుచుకొని పోయే వాళ్ళము. మధ్యాహ్నం వాళ్ళ భోజనానికి ఇంటికి పరిగెత్తా పోయే వాళ్ళము, పరిగెత్తా వచ్చేవాళ్ళం. అలా జరిగింది మా లైఫ్ స్టైల్. మా లైఫ్ స్టైల్ కి ఇప్పుడు లైఫ్ స్టైల్ కి చాలా తేడా ఉంది. వీధిలో ఆడే వాళ్ళము, పరిగెత్తాట, గోళీలాట, జిల్లంకోడి ఇవన్నీ ఆడేవాళ్ళం. ఆటలు గోళీ ఆట అన్ని ఆడేవాళ్ళం. ఇప్పుడు లేవు. సైకిల్ 10 పైసలతో సైకిల్ దొక్కేవాళ్ళం. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు సైకిల్ దొక్కేవాళ్ళం.